గత కొన్ని రోజులుగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హిందూ సనాతన ధర్మం పరిరక్షణకై దీక్షలు చేస్తూ సభలు నిర్వహిస్తూ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దీక్షలను అలాగే సభలను నటుడు ప్రకాష్ రాజ్ ఎగతాళి చేస్తూ ట్వీట్లు పెడుతున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో తాజాగా మరో టాలీవుడ్ విలన్ పవన్ వెంట పడుతున్నాడు. అంతేకాదు ఆయనకు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ ఇప్పిస్తే ఈ హిందూ దేవాలయాలకు సంబంధించి పవన్ కి ఓ సలహా కూడా ఇస్తా అంటున్నారు. దీంతో ఆ విలన్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంతకీ ఆ విలన్ మరెవరో కాదు, మహారాష్ట్ర ప్రాంతం నుండి తెలుగు రాష్ట్రాలకొచ్చిన విలక్షణ నటుడు షియాజీ షిండే. ఇంతకీ ఈ షియాజీ షిండే పవన్ కు ఇవ్వాలనుకుంటున్న సలహా ఏంటంటే, దేవాలయాలకు విచ్చేసే భక్తులకు ప్రసాదంతో పాటు ఓ మొక్క కూడా ఉచితంగా పంచిపెట్టే సలహా. ఇక ఇదే ఆలోచనను గతంలో షియాజీ షిండే మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న కొందరు ఆలయ ధర్మకర్తలకు చెప్పగా వారికి షియాజీ షిండే ఆలోచన నచ్చి కొన్ని దేవాలయాల్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారంట. ఈ విషయాన్ని రీసెంట్ గా షియాజీ షిండేనే బిగ్ బాస్ 8 రియాలిటీ షో వేదికగా చెప్పడం జరిగింది. దీంతో హీరో నాగార్జున షియాజీ షిండే ఆలోచనను మెచ్చుకొని పవన్ ఫ్యాన్సే మా షో ద్వారా మీ మంచి ఆలోచనను పవన్ కు చేరవేస్తారని భరోసా ఇచ్చారు. ఇక నిజానికి ఈ విలన్ కు ఇంత మంచి ఆలోచన రావడానికి కారణం చనిపోయిన వాళ్ల అమ్మగారంట. షియాజీ షిండే గారి అమ్మ బ్రతికున్న రోజుల్లో ఆమె వద్దకు వెళ్లి ఆయన ఇలా బాధపడ్డారంట. అమ్మా, నా దగ్గర ఎంతో డబ్బుంది, అయినా నేను నిన్ను బ్రతికించుకోలేకపోతున్నా. అందుకని నేనొక పని చేయాలనుకుంటున్నా. నీ బరువుకు సమానమైన విత్తనాలు తీసుకుని ఇండియా మొత్తం నాటుతా అని అప్పుడు ఆమెకు మాటిచ్చారంట. అలా ఈ విలన్ ఇచ్చిన మాట ప్రకారం ఇండియా మొత్తం విత్తనాలు నాటగా అవి ఇప్పుడు పెరిగి పెద్ద చెట్లై పువ్వులు పండ్లు కాస్తున్నాయంట. అలాగే వాటిని చూసినప్పుడల్లా షియాజీ షిండేకి వాళ్ళ అమ్మగారు గుర్తొస్తారంట. సరిగ్గా అప్పుడే షియాజీ షిండేకి ఈ ఆలోచన తట్టిందంట. దేశంలో ఉన్న అన్ని దేవాలయాల్లో ప్రసాదంతో పాటు మొక్కలు కూడా పంచిపెడితే వారు కూడా తనలాగా ఆ మొక్కలు తమ ఇంటి వద్ద నాటుకొని అందులో భగవంతుణ్ణి చూసుకోవచ్చు కదా అని. అందుకే ఈ విలన్ ఇప్పుడు ఈ మంచి ఆలోచనను ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లాలనుకుంటున్నారు. అందుకే ఈ విలన్ పవన్ అపాయింట్మెంట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఆయన వెంట పడుతున్నారు. ఇక షియాజీ షిండే మరియు పవన్ కళ్యాణ్ గారు గతంలో గుడుంబా శంకర్ మరియు వకీల్ సాబ్ మూవీ కోసం కలిసి పనిచేశారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.